పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఏ నక్షత్రాల వాళ్ళు ఏ దైవ దర్శనం అనేది, క్షేత్ర దర్శనం అనేది చేస్తే వారి జీవితంలో మార్పు వస్తుంది అనేది చాలా సవివరంగా తెలియజేస్తున్నారు సార్. అశ్విని భరణి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కృతికా నక్షత్రం, ఈ కృతికా నక్షత్ర జాతకులు మరి అటు నిత్య దైనందిన జీవితంలో వీరు ఆరాధించాల్సినటువంటి దైవం, ఏ పూజ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తూ, అలాగే ఏ క్షేత్రాన్ని దర్శిస్తే వీరికి యోగవంతంగా ఉంటుంది సార్. తప్పకుండా అండి. ఫస్ట్ కృతికా నక్షత్రం గురించి కొంత వివరణ తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. అలాగే. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, కృతికా నక్షత్ర జాతకులకి లలితామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ కృతికా నక్షత్రం 1వ పాదం మేషంలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. ఈ మేషంలో ఉండే కృతికకి, వృషభంలో ఉండే కృతికా నక్షత్రానికి వాళ్ళ మైండ్ సెట్లో ముఖ్యంగా చంద్రుడు నక్షత్రాన్ని బట్టి మనం పలానా నక్షత్రంలో వీళ్ళ జననం జరిగిందని చెప్తూ ఉంటాం కదా. చంద్రుడు ఏంటంటే ఎక్కువగా వీళ్ళ మానసిక స్థితిని చెప్తూ ఉంటాడు. కృతికా నక్షత్రం 1వ పాదం అనుకోండి, 1వ పాద జాతకులకి స్పిరిచువాలిటీ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటుంది. 2వ పాద జాతకులు ఓవరాల్గా కృతికా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి, ఫాస్ట్ ఎక్కువగా ఉంటారు, కొంచెం అందరిలో హైలైట్ ఎక్కువ అవుతుంటారు కృతికా నక్షత్ర జాతకులు. ఎందుకంటే రవి నక్షత్రం కదా, అందుకని బాగా హైలైట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ వీళ్ళ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కూడా చూసుకుంటే తండ్రి కొంచెం సంచార యోగి అయి ఉంటాడు కృతికా నక్షత్ర జాతకులకి. అంటే కొన్నిసార్లు వేరే దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కువ తిరగడం కానీ ఇలా ఉంటుంది. మదరు వీళ్ళ ఇంట్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంటుంది కృతికా నక్షత్రానికి ఎప్పుడు కూడా. ఎందుకంటే చంద్రుడు రవి కలయిక ఈజ్ కృతికా నక్షత్రం. ఎందుకంటే అంటే చంద్రుడు వెళ్ళి రవి నక్షత్రంలో ఉన్నాడు. సో అందుకని ఒక్కొక్కసారి తండ్రి ఎక్కడైనా విదేశాల్లో ఉండడం కానీ, లేదా వేరే దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు తల్లే మొత్తం చూసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కృతికా నక్షత్ర జాతకులకి. చాలా మటుకు 90% ఆఫ్ కేసెస్లో వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఒక రూలింగ్ ఎలా చేయాలని కానివ్వండి, ఇట్లాంటివి చాలా బలంగా ఉంటాయి కృతిక వాళ్ళకి చెప్పాలంటే. అయితే వీళ్ళు ఎక్కువగా మీరు అన్నారు ఇందాక, ఏ దేవత ఆరాధన చేస్తే మంచిది, ఏ క్షేత్రానికి వెళ్తే మంచిదని. 1వ పాదంలో పుట్టినటువంటి వారు దక్షిణామూర్తి ఆరాధన లేకపోతే దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. 2, 3, 4 పాదాల వాళ్ళు పుట్టిన వారు వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్తే మంచిది. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూర్చొని ధ్యానం చేయవలసింది మాత్రం ప్రధానంగా వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు సూర్య భగవాను ఎక్కువ ఆరాధించాలి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత విజయం సాధించాలన్నా మనసు స్థిమితంగా ఉండాలి. మెంటల్గా కనుక వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. అంటే ఒక ఇబ్బంది వచ్చింది, మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే ఆ ఇబ్బంది వచ్చినా సరే దాని నుంచి బయటపడగలుగుతాడు. కానీ మెంటల్లీ స్ట్రాంగ్ లేకపోతే ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పడతాడు. కాబట్టి ముఖ్యంగా ఈ నక్షత్ర సంబంధించింది ఏదైతే ఉంటుందో ఆ అధిపతికి మనం ఎక్కువగా చేస్తూ ఉండాలి. అంటే వీళ్ళు ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్యుడికి అర్ఘ్యం వదలడము, ఎక్కువగా హోమాలు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. కృతికా నక్షత్రం వల్ల ఎక్కువ ఎంత హోమాలు చేసుకుంటుంటే అంత మంచిది. ఒకవేళ అంత హోమాలు చేసే అంత స్తోమత లేదు అనుకునేటువంటి వారు ఏంటంటే, ముఖ్యంగా వాళ్ళు ధ్యానంలో హోమం చేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతుండాలి. అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఫాస్ట్నెస్ ఇష్టం ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ బాగా ఇష్టం ఉంటుంది, ఏదో కుంచితత్వంగా ఏదో అలా ఉండడం ఇష్టం ఉండదు. వీళ్ళు కొంచెం యాక్టివ్ ఎక్కువ ఉంటుంది కృతికా నక్షత్ర జాతకులకి. అయితే ఇందులో 1వ పాదం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకునే విషయంలో, బిజినెస్లు పెట్టే విషయంలో. 2, 3, 4 పాదాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళకి ఆఫ్టర్ సంతానం తర్వాత నుంచి వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కృతికా నక్షత్రం 2వ పాదం వరకు చూసుకున్నట్లయితే. ఆ రకంగా ఉంటుంది. అయితే వీళ్ళు దేవతా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు 1వ పాదం వాళ్ళేమో అక్కడుండే దేవతామూర్తికి అభిషేకం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దత్తక్షేత్రానికి వెళ్ళారనుకోండి, వీళ్ళు అక్కడ ఏదైనా శివలింగాలు లేకపోతే దత్తాత్రేయుడికి అభిషేకం చేసే ఛాన్స్ వచ్చింది. 1వ పాదం వారు ఎక్కువగా గంధపు నీటితో కానీ, పసుపు నీటితో కానీ గనక చేసినట్లయితే భగవత్ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది వీరికి. 2, 3, 4 పాదాల వాళ్ళు అక్కడ బెల్లంతో చేసిన పదార్థాన్ని ఏదైనా నైవేద్యంగా పెట్టాలి. అప్పుడు వీళ్ళకి చాలా బాగుంటుంది కృతికా నక్షత్రం వారికి చెప్పాలంటే. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ
2, 3, 4 పాదాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా అక్కడికి వెళ్ళి విష్ణు సహస్రనామాలు వినడం ఇవి చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే విష్ణు క్షేత్రాల్లో విష్ణు అదే, క్షేత్రాలు ఉమ్, అంటే దత్త ఏదైనా. వెంకటేశ్వర స్వామి దత్తక్షేత్రాలైనా? క్షేత్రాలు అని చెప్పుకున్నాం అదే. 2, 3, 4 పాదాల వరకు. అవును సార్. కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామాలు మ్మ్. చదవడం చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట వీరికి. ఉమ్, బట్ ఏదైనా ఉదయం నిద్ర లేచిన వెంటనే కృత్తికా నక్షత్ర జాతకులు అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంటే ఓం స్కందాయ నమః అని స్మరించడం కానీ ఓం సూర్యాయ నమః అని స్మరించడం కానీ ఒక 10 నిమిషాలు కనుక చేయగలిగితే ఉమ్. 100% వీళ్ళకి లైఫ్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు వీరికి. ఓకే. ఇన్ని ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఈ కృతికా నక్షత్ర జాతకులకి ఏ ఫీల్డ్స్ చాలా బాగుంటాయి సార్? ఎందులోకి వెళ్తే బాగా ఎప్పుడైనా ఒకటే రాణిస్తారు? గుర్తుపెట్టుకోండి, ఉమ్, ఎప్పుడు కూడా వీళ్ళు ఒకరి కింద చేసే కంటే కూడా వీళ్ళకి ఒక 4, 5 అయినా ఏ ఫీల్డ్లో ఉన్నా వీళ్ళకి వీళ్ళు రూల్ చేసే దాంట్లో ఉండాలండి ఎప్పుడు కూడా. ఉమ్, ఉమ్. అడ్మినిస్ట్రేషన్ అనుకోండి, లేకపోతే ఈ వాళ్ళ రేపు క్రియేటివ్ రిలేటెడ్ అనుకోండి, మంచి ఇట్లాంటి కమాండింగ్ గా ఉంటుంది. కమాండింగ్ అంటే ఏదైనా క్రియేటివ్ ఆర్ మెడికల్ రిలేటెడ్ Hmm. లేకపోతే ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేసేటువంటి వృత్తులు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే రవి నక్షత్రం కదా, అవును సార్. అందుకని అటువంటి వాటిల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. ఉమ్, కాకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో చిన్న స్థాయిలో ఉండిపోయే ఇవి ఉండవు. Hmm. వీళ్ళ ఆలోచన విధానం అంతా కూడా ఒక స్టేజ్కి వెళ్ళాలి. Hmm. ఇప్పుడు వీళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకు ఉండేటువంటి స్పెషల్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళు కరెక్ట్ కాదంటే టక్కన కట్ చేయగలుగుతారు కత్తెరలాగా. సింబల్ కూడా అదే కదా, కత్తెర. కత్తెరే కదా. వీళ్ళు రిలేషన్స్ కరెక్ట్ అయినా కాదు అంతేనా? అంత ఏదైనా సరే వీళ్ళు మనకు కరెక్ట్ కాదు, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, టక్కన కట్ చేస్తారు. అలాంటిది ఉంటుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అదొకటి Right. బలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే సండేస్ వీళ్ళు ఎంత Hmm. ఇంకా దేవతా సంబంధం చేస్తుంటే వీళ్ళకి అంత కర్మ తొలగుతుంది. సండేస్ లేజీగా ఉండడం సండేస్ అంటే లేజీ చేయకూడదు. ఉండడం కానీ ఎక్కువ నిద్రపోవడం కానీ Hmm. చేయకూడదు. అదేవిధంగా సండేస్ వీలైతే గోశాలకు వెళ్ళి గోవులకి Hmm. గోధుమ రవ్వ తినిపించడం చేస్తూ ఉండాలి ఉమ్, ఎక్కువగా. ఉమ్. ఇవి Hmm. చూసుకుంటుండాలి కాస్త కృతికా Right. నక్షత్రం వారు. ఏ దశలు ఇన్ జనరల్ గా వీళ్ళకి బాగుంటాయని అనుకోవచ్చు సార్? ఒకటేనండి, ఇప్పుడు దశ సిస్టమ్ అనేటువంటిది మీ లగ్నం మీద లగ్నం మీద ఆధారపడుతుంది. మీ లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడున్నాయనే దాని మీద ఆధారపడి. అవును. కాకపోతే ఏంటంటే Hmm. చంద్రరాశి నుంచి అని సెకండ్ అవును. ఇదిగా చూస్తారు లగ్నం లేని వాళ్ళకి. Hmm. ఇప్పుడు సర్వసాధారణంగా కృతిగా ఒకటి తీసుకున్నారనుకోండి, ఉమ్, ఇక్కడ గురువు, కుజుడు, చంద్రుడు, రవి వీళ్ళు శుభులవుతూ ఉంటారు. Hmm. రెండో పాదంలోకి వెళ్ళేసరికి Hmm. మళ్ళీ అక్కడి నుంచి వృషభం నుంచి తీసుకుంటే బుధుడు, శుక్రుడు, Hmm. అదేవిధంగా శని వీళ్ళు శుభులవుతుంటారు. Hmm. బట్ ఎప్పుడు కూడా ఒక ఫార్ములా ఏంటంటే ఆస్ట్రాలజీలో శుభులైనా పాపులైనా వాళ్ళు ఫైనల్గా ఏమయ్యారు, శుభుడు నిజంగానే శుభత్వాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడా, పాపి నిజంగానే పాపత్వాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడు. ఇక్కడే అసలు మొత్తం మ్యాటర్ అంతా ఉంటుంది. అది నిశ్చితంగా పరిశీలన చేస్తేనే తెలుస్తుంది. ఆస్ట్రాలజీలో చాలా మంది ఇక్కడే ఏంటిది వీడు శుభుడు కదా ఎందుకు పాప ఫలితాలు ఇస్తున్నాడు, ఈ పాపి కదా ఎందుకు శుభ ఫలితాలు ఇస్తున్నాడు అర్థం కాదు. ఉమ్, మారిపోతాయి గ్రహాలు. ఉమ్, అంటే ఇతను పాపే ఉమ్, అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 3వ అధిపతి పాపి. సాధారణంగా మూడంటే ఎవరు, సిబ్లింగ్స్. సిబ్లింగ్స్. మరి 3వ పాపి కదా, అందరికీ సిబ్లింగ్స్ తో ఇబ్బంది ఉండాలి. అలా ఎందుకు ఉండదు మరి? కొంతమందికి బాగుంటుంది సిబ్లింగ్స్. సప్తమాధిపతి పాపే, మరి అలా అని అందరికీ జీవిత భాగస్వామి సప్తమాధిపతి పాపియా సార్? మారకుడు కదా, ఆ, మారకుడు కదండి. మరి మారకుడు కదా, అందరికీ మరి Hmm. హస్బెండ్ తో ఇబ్బంది, భార్యతో ఇబ్బంది ఉండాలని రూల్ లేదు కదా. కొంతమందికి అద్భుతమైన వాళ్ళు వస్తారు, కొంతమందికి ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తారు. అవును. అలాగే ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు 6th లార్డ్ పాపే. మరి 6th లార్డ్ మహాదశలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమో వాళ్ళు ఉద్యోగంలో అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు, Hmm. కొంతమంది అప్పులు పాలవుతారు. ఉమ్, డిపెండ్ ఆన్ ఏ లగ్నానికైనా ఆ ప్లానెట్ ఉన్న కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. ఆ ప్లానెట్ కనుక పాడైపోతే ఆయన అప్పులు ఇస్తాడు, ప్లానెట్ బాగుంటే ఆయన Hmm. గొప్ప స్టేజ్ తీసుకెళ్తాడు జాబ్ లో. ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది, చాలా పర్సనల్ జాగ్రత్తగా చార్ట్ చూసుకోవాలి, అనలైజ్ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఒక మెడిసిన్ తయారు చేశాక ఉమ్, అందరికీ ఒకే మెడిసిన్ పడదు. అవును. అమ్మ వీళ్ళ బాడీ సహకరించట్లేదని మెడిసిన్ మార్చండి అంటే మారుస్తారు. అలాంటి ఇది కూడా అంతే బ్యూటిఫుల్ same. సార్, వెల్ ఎక్స్ప్లెయిన్ సార్. Yeah. రైట్ సార్. కృతికా నక్షత్ర జాతకులు మరి 1వ పాదం అయితే మాకు పాదాలు తెలియదు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? పాదం తెలియదు అనేది చాటేస్తే తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. తెలియకపోవడం ఏముంది అందులో? తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. సరే. లగ్న పాద సంధి అంటారు. ఒక్కొక్కసారి అది సంధి కూడా. జరిగినప్పుడు అప్పుడు ఒక్కొక్కసారి 4 పాదాలకు 4 రకాల తత్వాలు ఇచ్చారు శాస్త్రంలో. ఉమ్, 1వ పాదం బాగా వాళ్ళు స్పిరిచువల్ గా ఉంటారు, 2వ పాదం కొంచెం ఎక్కువ కష్టపడతారు లైఫ్ లో అనేటువంటిది తెలుస్తుంది, 3వ పాదం కష్టపడతారు, ఎంజాయ్ చేస్తారు, 4వ పాదం వాళ్ళు కూడా బాగా స్పిరిచువల్ గా ఉంటారు. రైట్. బట్ 1, 4 పాదాల వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ కష్టాలు పడరు. Hmm. 3, 4 పాదాల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైఫ్ లో చాలా హర్డిల్స్ చూసి పైకి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. ఉమ్,
బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు సార్. డెఫినెట్ గా ఇది కృతికా నక్షత్ర జాతకులకి చాలా ఉపయోగపడుతుంది. Yeah. వెంకటేశ్వర స్వామి ఆరాధన వీరికి అత్యంత, అలాగే దత్తారాధన వీరికి అత్యంత యోగవంతంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేసుకుని స్వామివారి ఆరాధనలో ఖచ్చితంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో రోహిణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.